వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, అనసూయ రుణం తీర్చుకున్న శివాజీ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఈ అంశం మీద ఎప్పటికప్పుడు ఫుల్ స్టాప్ పెడదాం. ఈ అంశాన్ని ఇంతవరకు పూర్తి స్థాయిలో దీనికి ఒక లాజికల్ ఎండ్ ఇద్దాం అనుకుంటా ఉంటే, అటు అనసూయ లాంటి వాళ్ళు, ఇటు చిన్మయి లాంటి వాళ్ళు, వీళ్ళకి తోడు ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది తెర మీదకి వస్తూ ఉన్నారు. ఈ ఇష్యూకి అప్పట్లో ఫుల్ స్టాప్ పడ్డే అవకాశం అయితే కనిపించట్లా. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, శివాజీ పూర్తి స్థాయిలో ఈ అంశం మీద తాను చేసిన కామెంట్స్‌కి సంబంధించి అమ్మాయిల డ్రెస్ సెన్స్ ఎలా ఉండాలి? పర్టిక్యులర్‌గా హీరోయిన్స్ బయట బహిరంగ వేదికల మీద ఎలా ఉండాలి? బయటకొచ్చినప్పుడు కొన్ని ఈవెంట్స్‌లో ఎలా బిహేవ్ చేయాలి? ఎలా వస్త్రధారణ ఉండాలి? అనే అంశానికి సంబంధించి కొంత క్లాస్ తీసుకున్నారు. సో, కొన్ని ఆయన మాట్లాడిన మాటలు కొన్ని తప్పున్నాయి కాబట్టి వాటిని వెనక్కి తీసుకుంటూ సారీ చెప్పారు. ఆ సారీ కూడా సరిపోదనుకున్నారో ఏమో గాని దీని మీద ఒక అరగంట సేపు ఒక సుదీర్ఘ వివరణ ఇచ్చారు. సుదీర్ఘ వివరణ ఇచ్చే క్రమంలో ఆయన అటు చిన్మయిని, అనసూయని కూడా మాట్లాడారాయన. అసలు అలాగా శివాజీ రాజా ఫస్ట్ కామెంట్ చేయడంతోనే ఆయన వెంటనే స్పందించింది ఎవరంటే అనసూయ. నా బాడీ నా ఇష్టం అని చెప్పేసి ఆవిడ కామెంట్ పెట్టారు. ఆ వెంటనే చిన్మయి కూడా తగులుకున్నారు. ఆవిడ కూడా కామెంట్ పెట్టడం జరిగింది శివాజీని తిడుతూ. ఏకంగా చిన్మయి ఎక్కడికి వెళ్ళారంటే నీ కొడుక్కి చీరలు, గాజులు తొడుక్కునే దాకా ఆమె వెళ్లారు. ఈవిడేమో ఏకంగా స్విమ్ సూట్‌లోని ఫోటోలు, వీడియోస్ పోస్ట్ చేసి ఇంకా రెచ్చగొడతా ఉన్నారు. ఇక శివాజీని అనరాని భాషతో కూడా ఆవిడ కూడా చాలా లాంగ్వేజ్ మాట్లాడారు. శివాజీ అసలు స్వరూపం ఇదే అంటూ ఒక మోసగాడిలాగా ఆయన్ని ఒక మహిళా వ్యతిరేకిలాగా చిత్రీకరించే ప్రయత్నం అయితే జరుగుతూ వచ్చింది. సరే ఇదంతా నడుస్తా ఉన్న సమయంలో ఈరోజు మనం చూసినట్లయితే శివాజీ ఒక మాట అన్నారు అనసూయని ఉద్దేశించి. అసలు ఈ ఇష్యూకి, అనసూయకి ఏంటి సంబంధం అని అన్నారు. సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఆవిడ కూడా ఒక మహిళ కాబట్టి, ఆవిడ కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాబట్టి సంబంధం ఉంటుంది. సంబంధం ఉంటుంది గానీ సంబంధం మీద మాట్లాడే విషయం వేరు. ఆమె దాన్ని అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఇష్యూ ఆవిడ చాలా వైల్డ్‌గా రియాక్ట్ అవ్వడం వేరు. అంత అవసరం లేదు. శివాజీ చేసిన కామెంట్స్ మీకు నచ్చకపోతే సింపుల్‌గా శివాజీ గారు మీరు ఇలా మాట్లాడుండాల్సింది కాదు మహిళలను ఉద్దేశించి. ఇది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీ మాటలు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎంత దూరం వెళ్తున్నాయి అనేది ఉంటే అనే మాట అనేసుంటే అనసూయకి నిజంగా క్రెడిబిలిటీ వచ్చుండేది ఈరోజు. ఇంత నెగటివిటీ పోరయ్యి ఉండేది కాదు ఆవిడ మీద. ఇంత నెగెటివ్‌గా ఆవిడ క్యారెక్టర్ గురించి చర్చ జరిగుండేది కాదు ఈరోజు డ్రెస్ సెన్స్ గురించి. సారీ ఐ మీన్ ఇట్ క్యారెక్టర్ కాదు. డ్రెస్ సెన్స్ గురించి ఇంత నీచంగా చర్చ జరిగుండేది కాదు. ఇక్కడ శివాజీ ఇంకొక మాట కూడా అన్నారు. అసలు ఏమి సంబంధం లేకపోయినా అనసూయ ఈ ఇష్యూలోకి ఎంటర్ అయింది. నేను అసలు అనసూయ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఆవిడ పేరే తీయలేదు నేను అని చెప్పేసి మాట్లాడే క్రమంలో ఆవిడ అంత వైల్డ్‌గా రియాక్ట్ అయింది కాబట్టి లాస్ట్‌లో ఆయన కంక్లూడ్ చేసే క్రమంలో అనసూయ రుణం నేను తీర్చుకుంటాను అన్నారు. నిజానికి అది శివాజీ చాలా బాటమ్ ఆఫ్ ద హార్ట్ వచ్చిందా అనసూయ రుణం తీర్చుకుంటానని అనేది ఎవరు అనుకోవట్లా. ఎందుకంటే అది సెటైరిక్‌గానే, సర్కాస్టిక్‌గానే మాట్లాడారనే అనుకున్నారు చాలామంది. ఎప్పుడూ అనసూయ దొరక్కపోదా ఆవిడ సంగతి అప్పుడు చూసుకుంటానన్నట్టుగా చాలా క్వైట్‌గా, చాలా పద్ధతిగా అనసూయ రుణం తీర్చుకుంటాను అని జెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ నిజంగానే ఆయన ఊహించి అన్నారా? సర్కాస్టిక్‌గా అన్నారా? సెటైరిక్‌గా అన్నారా? ఇవి పక్కన పెడితే నిజంగానే శివాజీ అనసూయ టైం వచ్చిన దాకా కూడా ఆగల. ఆల్రెడీ అనసూయ రుణం తీర్చేసుకున్నారు. ఎలాగ తీర్చేసుకున్నారు అంటే ఈరోజు శివాజీ మాట్లాడిన ఒక్క మాటకి ప్రతిరోజు ఏదో ఒక రూపంలో అనసూయ రియాక్ట్ అవుతూనే ఉంది. ఆ రియాక్షన్ చూసిన వాళ్ళు ఎవరైనా ఈ ఫ్రస్ట్రేషన్‌లో ఉందా అని ఫీల్ అవుతా ఉన్నారు. ఏ స్థాయికి వెళ్ళిందంటే ఆవిడ ఆ రియాక్షన్ ఇచ్చే విషయంలో యాక్చువల్‌గా శివాజీ మాట్లాడిన వెంటనే ఆమె రియాక్ట్ అయ్యారు. నా బాడీ నా ఇష్టం అని. దాని మీద ఒక 10%, 10-15% చాలా దారుణంగా రియాక్ట్ అయ్యారు. "నువ్వు ఏంటమ్మా నీ బాడీ నీ ఇష్టం అయితే మా చూపు కూడా మా ఇష్టం" అన్నట్టుగా రియాక్ట్ అయ్యారు. "నువ్వు చేస్తుంది తప్పమ్మా, ఇలా మాట్లాడకూడదమ్మా" అని చెప్పి ఆమెను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగలే. మళ్ళీ వచ్చింది తెర మీదకి. మళ్ళీ వచ్చి ఒక వీడియో చేశారు ఆవిడ. శివాజీని తిడుతూ వీడియోలు చేసి, "మాకసలు మేము సృష్టికర్తలం మేము. మేము దలుచుకుంటే నువ్వు మా గాలిలో కొట్టుకుపోతావు" అని చెప్పి శివాజీని థ్రెటన్ చేసింది. తను ఎవరైతే నెగెటివ్‌గా చూపిస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా లీగల్ నోటీస్ పంపుతానని చెప్పారు. అంతేకాదు తన కొన్ని డిస్కషన్స్‌లో నా ఫోటోలు వాడుతున్నారు. అవన్నీ ఏఐ జనరేటెడ్ అని చెప్పింది. అది పచ్చి అబద్ధం. ఏఐ రాకముందు నుంచి అనసూయకి సంబంధించిన వీడియోలు, ఫోటోస్ ఇలాంటివి చాలా ఉన్నాయి సోషల్ మీడియా వేదిక మీద. సో, ఇదొకటి ఇష్యూ. ఎప్పుడైతే ఆమె ఇలాగ మాట్లాడిందో అప్పటినుంచి కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఆల్మోస్ట్ ముందు ఒక 10-15% రియాక్ట్ అయ్యారు ఆమెకు నెగెటివ్‌గా. మొత్తం ఒక 50% 60% ఆమె నెగెటివ్‌గా రియాక్ట్ అయ్యారు అనసూయకి వ్యతిరేకంగా. నిజానికి అనసూయకి సంబంధించి ఆమె ఇండివిడ్యువల్‌గా కొంత ఫ్యాన్ బేస్ ఉండుంటుంది. ఎప్పటినుంచో ఉన్నారు కాబట్టి ఫీల్డ్‌లో. ఆమె యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో యాంకర్‌గా చేశారు ఆవిడ ఫస్ట్. అక్కడి నుంచి ఈ సీరియల్స్‌లోను చిన్న చిన్న ఏదో 'జబర్దస్త్' లాంటి కార్యక్రమాల్లోనూ అట్లా చేసుకుంటూ యాంకర్‌గా అక్కడి నుంచి
కొన్ని సినిమాల్లో ఈరోజు లీడ్ రోల్ చేసే వరకు కూడా వెళ్ళారు. చాలా తక్కువ సమయంలో అతి సామాన్యమైన కుటుంబం నుంచొచ్చి. సో, అట్లాంటి కుటుంబం నుంచొస్తే ఇంకా తమ తమ ఏదైతే వేసుకునే బట్టల గురించో, లేతే తను మాట్లాడే మాటల గురించో కొంత సెన్స్ ఉండాల. ఏదైతే ఏం జేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేది. బట్ అవేవి గూడా ఆవిడ ఎప్పుడో వదిలిపెట్టేసినట్టుంది. ఈరోజు చూసినట్లయితే ఇక ఆవిడ రెండోసారి రియాక్ట్ అయిన తర్వాత చాలామంది ఆమెకి నెగెటివ్‌గా మారారు. ఒక 50-60% చాలామంది ఇట్లా మాట్లాడతావు ఎందుకు? శివాజీ మీద సింపతి పెరుగుతూ వచ్చింది. అనసూయ ఎప్పుడైతే శివాజీని కార్నర్ చేస్తా వచ్చారో, ఆబ్వియస్‌లీ ఆమె మీద నెగటివిటీ పెరుగుతూ వచ్చింది 50-60%. అప్పుడైనా ఆమె గమనించాలి. ఒక వీడియో పెడతా ఉంటే దాని కింద కామెంట్స్ ఏంటనేది ఆమెను చూసుకోవాల్సింది. సో, అంతటితో ఆగితే ఆవిడ అనసూయ అయ్యుండదు. అందుకే ఈరోజు ఆవిడ ఏం చేసింది, ఇంకా శివాజీ అంత సుదీర్ఘ వివరణ ఇచ్చినా, అంత మంచిగా ఎగ్జాంపుల్స్‌తో కోట్ చేసినా, ఆయన సారీ చెప్పాడు. 3 సార్లు, 4 సార్లు సారీ చెప్పాడాయన. ఆ సారీని కూడా యాక్సెప్ట్ చేయలా. ప్రపంచంలో అన్నిటికన్నా తప్పు చేస్తే పశ్చాత్తాపడడమే ఎక్కువ శిక్ష. అయినా ఆయన ఓపెన్‌గా మీడియా ముందు సారీ చెప్పాడు వితిన్ 4 అవర్స్‌లోనే. ఆ తర్వాత మళ్ళా సుదీర్ఘంగా ఒక అరగంట సేపు 4, 5 సార్లు సారీ చెప్పాడు. నేను ఆ మాట మాట్లాడినందుకు నా ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆ ఫిల్తీ లాంగ్వేజ్‌ని వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పేసి. ఆయన అది చెప్పిన తర్వాత కూడా ఆవిడ క్షమాగుణం లేదు నా దగ్గర. నేను ఇలాగే యారగెంట్‌గా ఉంటా, ఇలాగే బిహేవ్ చేస్తా, ఇలాగే శివాజీని టార్గెట్ చేస్తా అన్నట్టు ఆవిడ మాట్లాడారు. అంతేకాదు ఈరోజు చూసినట్లయితే ఇంకా తగ్గకుండా అంత వివరణ ఇచ్చినా కూడా, అంత సోషల్ మీడియా వైల్డ్‌గా రియాక్ట్ అవుతున్నా కూడా, ఈరోజు ఏకంగా తాను స్విమ్ సూట్‌లో ఉన్న వీడియో, పాత వీడియోని తీసుకొచ్చి మళ్ళీ రీపోస్ట్ చేసింది. సో, ఇది నిజంగానే ఇది ఇంకా మొత్తం 100% నెగటివిటీని మూటగట్టుకుంటున్నట్టే ఆమె. ఈరోజు అనసూయకి మద్దతుగా మాట్లాడే చిన్మయి కూడా ఆమెకు సపోర్ట్ చేయలేకపోతుంది ఇలాంటి యాటిట్యూడ్‌తోని. అంతేకాదు ఎక్కడో ఒకరిద్దరు తప్ప, అనసూయని సపోర్ట్ చేసేవాళ్ళు ఒకరిద్దరు తప్ప, నిన్న మొన్న మాట్లాడిన నిధి అగర్వాల్ గాని, మంచు మనోజ్ లాంటి వాళ్ళు కూడా అనసూయని సపోర్ట్ చేసలేకపోతా ఉన్నారు. ఆమె చేసిన పోస్టులు గాని, ఆమె పెట్టిన వీడియోలు చూసిన తర్వాత. ఈరోజు అది అంత పొగరుతోనా, బరితెగింపుతోనా ఇలాంటి వీడియోలు చేస్తుందని అందరూ అడుగుతా ఉంటే, ఆల్మోస్ట్ ఆమె 100% తన మీద నెగటివిటీని పోర్ చేసుకోవడంలో, తనంతట తాను సెల్ఫ్ గోల్స్ వేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇదంతా లీడ్ చేస్తుంది ఎక్కడికి? శివాజీ దగ్గరికే. సో, ఆటోమేటిక్‌గా ఆమె మీద పర్టిక్యులర్‌గా కోపం పెట్టుకొనో, ఆమె ఎప్పుడు దొరికినప్పుడు ఆమె సంగతి తేలుస్తాను, దొరికినప్పుడు ఆమెను కార్నర్ చేస్తాను అని అనుకోనుండొచ్చు. కానీ అవేమీ చేయకుండానే అనసూయ తనంతట తానే శివాజీ ట్రాప్‌లో పడ్డట్టున్నారు ఈ రోజున. ఆయన మాట్లాడిన ట్రాప్‌లో పడ్డట్టున్నారు. అందుకే ఈరోజు చూస్తే ఆల్మోస్ట్ ఆమె రుణం తీర్చుకున్నట్టే. తను ఒకసారి అంటే ఆవిడ 100 సార్లు రియాక్ట్ అయింది కాబట్టి, ఈరోజు ఆవిడ ఏంటి, అనసూయ ఒరిజినాలిటీ ఏంటి అనేది మొత్తం మీడియా కూడా ఎక్స్‌పోజ్ చేసే ప్రయత్నం చేసింది. అందరూ బయటకొచ్చి శివాజీకి మద్దతిస్తా ఉన్నారు. అనసూయకి నెగెటివ్‌గా మాట్లాడుతా ఉన్నారు. ప్రతోళ్ళు చిన్మయి కంటే అనసూయ గురించే ఎక్కువ నెగెటివ్‌గా మాట్లాడుతా ఉన్నారు. సో, ఆ విధంగా చూస్తే పూర్తి స్థాయిలో అనసూయ రుణం తీర్చుకున్నట్టే శివాజీ. అందుకే ఇక ముందు పర్టిక్యులర్‌గా వ్యక్తుల గురించి మాట్లాడకుండా ఇలాంటి వాటికి శివాజీ ఫుల్ స్టాప్ పెడితే బావుంటుంది. ఇక ముందైనా సరే. సో, అందుకే ఆయన ఏదైతే ఇట్లాంటి విషయాలు చెప్పాలనుకున్నప్పుడు ఓపెన్ డయాస్ శివాజీకి చెప్పొచ్చు. కానీ ఆ మాట్లాడే భాష మీద అదుపు పెట్టుకొని అంతే భావాన్ని సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్తే ఆటోమేటిక్‌గా జనమే రియాక్ట్ అవుతారు. ఆయన సారీ చెప్పినాక అందుకే ఇంతమంది వైల్డ్‌గా అనసూయ మీద రియాక్ట్ అయ్యారు. సో, మొత్తానికైతే మాత్రం అనసూయ సారీ చెప్పకపోయినా పర్లేదు గానీ, ఇలాంటి పోస్టులు పెట్టొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు అందరూ కూడా. సో, మొత్తానికైతే అనసూయ రుణం ఆ విధంగా శివాజీ తీర్చుకున్నారని మనం అనుకోవచ్చు.